महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సరనామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో ఇక వికారినామ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, రా రి అనే అక్షరాలు చిత్త నక్షత్రానికి సంబంధించినవి తులారాశిలో. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించి రు, రే, రో, లా. సో వీటికి సంబంధించిన అక్షరాలు స్వాతి నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాలు అవుతాయి. విశాఖ 1, 2, 3 పాదాలు, తి, తు, తే, ఈ 3 అక్షరాలు కూడా విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల కిందకు వస్తాయి. రారి, రూరే, రోలా, తి, తు, తే ఈ అక్షరాలతో మొదలైతే మీ పేరు కనుక అది తులారాశి అవుతుంది. ఇక తులారాశి వారికి వ్యయం 8, ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఇంకేం కావాలండి? వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడతారు. సో హ్యాపీగా మీకు ఉన్నంతలో మీరు సంతృప్తిగా ఉంటారు. సంఘంలో గౌరవం ఉంటుంది. ఇంకా అంతకుమించి తులారాశి వారికి ఏం కావాలి? సో ఇంకా ఆదాయ వ్యయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో శనికి, రాహువు అండ్ కేతువు, బుధుడికి సంబంధించిన గోచర ఫలితాలు, ఇంకా
ఏ ఏ నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ సంవత్సరం అంతా మీరు ఎప్పుడెప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, అలాగే మేజర్గా ఏ గ్రహాలకి వాటి యొక్క గోచరం బాగుండకపోవటం వల్ల మీరు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే, నేను అన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, చక్కగా ప్రతి పాయింట్ని వినండి. స్కిప్ చేస్తూ వెళ్తే మీకు పాయింట్ కనెక్టింగ్ సరిగ్గా కుదరదు. ఇక నెక్స్ట్ ఈ రాశి వారికి గురుడి సంచారం చూస్తే ఏప్రిల్ 22 వరకు కూడా 3వ ఇంట గురుడు ధనుసు రాశిలో తామ్రమూర్తిగా ఉన్నారు. ఇక ఏప్రిల్ 22 తర్వాత వృశ్చికంలో నవంబర్ 4 వరకు 2వ ఇంట రజతమూర్తిగా ఉన్నారు. నవంబర్ 5 తర్వాత నుండి తిరిగి ఆయన సంవత్సరాంతం వరకు ధనుసు రాశిలోనే 3వ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. సో ఇక శని ఉగాది నుంచి 23 జనవరి 2020 వరకు కూడా ఆయన తృతీయ స్థానంలో సంచారం. ఆ తర్వాత చతుర్థ స్థానమైన మకర రాశిలోకి ఆయన స్వక్షేత్రంలో లోహమూర్తిగా అడుగుపెడుతున్నారు. ఇక రాహు సంవత్సరం అంతా మిథున రాశిలో భాగ్యస్థానంలో, కేతువు ధనస్సులో తృతీయ స్థానంలో సంచరిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక బుధుడి సంచారం ఈ సంవత్సరం చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే బుధుడి ఇంట్లో రాహు ఉన్నారు. అంటే బుధుడి గోచారం బాగోని రోజుల్లో, బుధుడికి ప్రతికూలమైన గోచారం ఉన్న రోజుల్లో కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ మీరు పొందడం జరుగుతుంది. అందుకని ఏప్రిల్ 12 నుండి మే 3వ తారీఖు వరకు కూడా నీచ రాశి అయిన మీనరాశిలో బుధుడి సంచారం జరుగుతోంది. కాబట్టి బుద్ధికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఇక్కడ నవమ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. పిత్రార్జితానికి సంబంధించిన విషయాల్లో, మీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, విదేశీ వ్యవహారాలు, మీ యొక్క లక్, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో ఎప్పటికప్పుడు మీరు ఇంటెలిజెంట్గా వ్యవహరించాలి. సో బుద్ధి కుశలత అనేది మాత్రం చాలా అవసరం. మంచి బుద్ధితోనే ఈ ఏడాది ఈ నవమస్థానానికి సంబంధించిన అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. జ్ఞానవంతంగా ఇంటెలిజెన్స్తోనే ఆలోచించాలి. ఎందుకంటే ఇంత చెప్పింది, నవమస్థానంలో బుధుడు ఉన్నారు, భాగ్యస్థానం. నవమస్థానం బాగుంటేనే మన అభివృద్ధి బాగుంటుంది. ఆవగింజంత లక్ ఉంటే చాలు, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, చక్కగా మంచి స్టార్ అయిపోవచ్చు. అలాంటి అదృష్టానికి సంబంధించిన ఫార్చ్యూన్ హౌస్లో రాహు సంచారం జరుగుతున్నప్పుడు ఆ యొక్క నవమాధిపతి స్ట్రాంగ్గా లేరనుకోండి బుధుడు, అప్పుడు ఏమవుతుంది? అసలు ఆ అదృష్టాన్ని ఇచ్చేవాళ్ళు, అంటే మీకు కనీసం ఎవరన్నా తాడు పట్టుకుని పైకి లాగేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొంచెం చక్కగా లిఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి ఎదగచ్చు. అసలు ఆ తాడు ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని పైకి లాగేవాళ్ళు ఎవరు లేకపోతే ఎలాగా? అక్కడ బుధుడి యొక్క గోచారం స్ట్రాంగ్గా ఉంటే, నవమంలో రాహువు కూడా ఆయన మిత్ర రాశిలోనే ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి నీచ రాశిలో బుధుడు ఉన్నారు కాబట్టి నవమస్థానానికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పిత్రార్జితం, హైయర్ ఎడ్యుకేషన్స్, విదేశీ వ్యవహారాలు, మీ యొక్క ఫార్చ్యూన్, లక్, ఇలాంటి విషయాల్లో జ్ఞానవంతంగా, ఇంటెలిజెన్స్గా, బుద్ధిపూర్వకంగా ఆలోచించండి. అయితే రాహువు సంచారం మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ రాశి వారికి ఆయన నవమ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ రాహు మీద శని దృష్టి కూడా ఉంది. అంతేకాక 8 మే నుండి 27 జూన్ వరకు కూడా కుజుడు రాహువు కలిసి మిథునంలో యుతి చెందుతున్నారు కదా. కుజరాహువులు ఇద్దరు ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ రాశికి ద్వితీయ సప్తమాధిపతి ఎంత పాప ఫలితాన్ని ఇస్తాడో తెలుసు. అలాంటి ద్వితీయ సప్తమాధిపతి మీకు నవమస్థానంలో సంచరిస్తున్నారు. అక్కడ రాహువు కూడా ఉండడం, దాని మీద శని దృష్టి కూడా ఉండడం, దీనికి సంబంధించి ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో తండ్రి గారి విషయంలో
పిత్రార్జితం విషయంలో, మీ ఎదుగుదలకి సంబంధించిన విషయాల్లో, మీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, విదేశీ యానాలకు మీరు చేసే ప్రయత్నాల విషయంలో ఘర్షణపూర్వకమైన వాతావరణం నెలకొనే ఆస్కారాలు ఉన్నాయి. శుభకార్యాల విషయంలో కూడా ఈ నెల అత్యంత సహనంతో ఉండాల్సిన పరిస్థితి ఉంది. 3 పాపగ్రహాలు నవమస్థానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ అసలు కుజుడు ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు నవమంలో ఉండడం అనేది కొంచెం మనం ప్రాబ్లంగా చెప్పుకునే విషయం. అలాంటి కుజుడు రాహువుతో కలిస్తే మదపటేనుకు ఉన్నంత బలం కలిగి ఉంటాడు అక్కడ. సో తండ్రి గారితో విభేదించొద్దు, తండ్రికి సంబంధించిన విషయాల్లో విభేదం వద్దు, తండ్రి గారి హెల్త్కి జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ వ్యవహారాల్లో, విదేశీ యానాల్లో, మీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, లక్కి సంబంధించిన విషయాల్లో 8 మే నుంచి 27 జూన్ వరకు కూడా చాలా 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 మీరు ఆవేశాన్ని తగ్గించుకుని ఉండటం మంచిది. ఈ ఎఫెక్ట్ కనుక పోవాలంటే కుజుడికి మీరు ఆయనకి కందులు మంగళవారం పూట 8 మే నుంచి 27 జూన్ వరకు కూడా వచ్చే మంగళవారాలన్నీ కూడా కేజింపావు కందులు కుజుడికి దానం ఇవ్వండి, మంచిది. ఎర్ర వస్త్రాన్ని కూడా దానం చేయండి. ఆవేశాన్ని సాధ్యమైనంత వరకు అసలు తగ్గించేయాలి 8 మే నుంచి 27 జూన్ వరకు. ఇక తర్వాత 15 జూన్ నుంచి 17 జూలై వరకు కూడా రవి మిథునంలో రాహువుతో యుతి చెందుతున్నారు. ఇది ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్న శని దృష్టి కూడా రవి మీద ఉంది. అంటే రవి నవమంలో ఉండడం, రాహువు కూడా నవమంలో ఉండడం, శని దృష్టి కూడా నవమం మీద ఉండడం. ఇక్కడ అన్నీ చూస్తుంటే మే 8 నుంచి కూడా జూలై 17 వరకు, మే 8 నుంచి కూడా జూలై 17 వరకు కూడా అన్నీ కూడా వరుసగా మీ నవమస్థానం మీద, మీ లక్కు, మీ ఫార్చ్యూన్ మీదే దెబ్బ కొడుతున్నాయి. సో తులారాశి వారికి లాభాధిపతి అయిన రవి సంచారం నవమస్థానంలో జరగడం, శని దృష్టి ఉండటం, దీనివల్ల రవి సంచారం నవమస్థానంలో అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. నవమంలో రవి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వరు. కాబట్టి తండ్రితో విభేదించడం, అధికారుల వల్ల ఈ సమయంలో మీరు ఆశించిన మంచి ఫలితాలు పొందలేకపోవడం దేనివల్ల జరుగుతుంది అనుకున్నారు? అహంకారం కారణంగా. ద ఈగోయిస్టిక్ ప్లానెట్ ఎప్పుడైతే రవి రాహువుతో కలిసి శని దృష్టి ఉందో, మీ యొక్క సర్వెంట్లకి మీకంటే చిన్న స్థాయి వాళ్ళకు కూడా మీరు తలంచాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు, శని రాహువుల బలం అక్కడ ఎక్కువ ఉంది, శ్రామికుల బలమే ఎక్కువ ఉంది ప్రభుత్వం కంటే. కాబట్టి మీ అధికారం అక్కడ పనిచేయదు. సో ఈ సమయంలో విదేశీ యానాలకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఘర్షణ వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అండ్ శుభకార్యాల విషయంలో కూడా ఈ నెల అత్యంత సహనంగా మీరు ఉంటూ ముందుకెళ్ళాలి. మనం ఇందా చెప్పుకున్నట్టు మరి 8 మే నుంచి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతారో, తర్వాత జూన్ 15న రవి కూడా ఎంటర్ అవుతారు నవమస్థానంలో. కాబట్టి ఎక్కువ మీ ఫ్రెండ్ సర్కిల్కి సంబంధించిన విషయాలు, ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలు, లాభానికి సంబంధించిన విషయాలు, వీటిల్లో ఘర్షణ వాతావరణం వచ్చే అవకాశం ఉంది. సమాజానికి సంబంధించిన విషయాల్లో కూడా 11th హౌస్ సోషల్ సర్కిల్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే తృతీయం శని, నవమం రవి. తృతీయం వచ్చి కృషి, మీ యొక్క ఎఫర్ట్స్, నవమం వచ్చి ఈ కృషికి సంబంధించిన రిజల్ట్స్. ఈ రెండిటికి మధ్య ఒక విధమైన ఫైటింగ్ జరుగుతుంది. శని ఏమో అక్కడ ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు, అక్కడ రాహు ఏమో శనికి శత్రువు, రవి ఏమో శనికి శత్రువు, అక్కడ రాహు కూడా కలిసి ఉండటం వల్ల మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ నెలల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేను. అంతేగాని నేను చెప్పిన ఈ 2 నెలలనే మైండ్లో పెట్టుకొని మిగతా 10 నెలలని వదిలేకండి. ఈ విషయం మీకు తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండి అడుగులు వేసుకుంటూ చక్కగా లైఫ్ లీడ్ చేయండి. నేను కష్టపడి ఈ యొక్క గోచర ఫలితాలను రాసింది కూడా కారణం అందుకనే. సో ఇక శని భగవానుడి విషయానికి వస్తే, ఆయన సంవత్సరాంతం వరకు కూడా, అంటే 23 జనవరి 2020 వరకు కూడా శని తృతీయంలో సంచరిస్తున్నారు.
జనవరి 23 తర్వాత అర్ధాష్టమంలో ఆయన స్వక్షేత్రంలోకి అడుగుపెట్టేస్తారు. ముఖ్యంగా తులారాశి వారికి ఎక్కువగా అనుకూలిస్తున్న గ్రహం ఏదైనా ఉంది అంటే ఏలినాటి శని దోషం పోయి ఆయన యోగించే 3 స్థానాల్లో ఒకటైన తృతీయ స్థానంలో శని ఉండటం వల్ల మంచి ధైర్య సాహసాలతో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి అభివృద్ధి పదాన మిమ్మల్ని నడిపిస్తుంటాయి. అయితే ఇక్కడ కేతువు కూడా కలిసి ఉండటం వల్ల వీటన్నింటి విషయాల్లో ఆటంకాలు, చేయగలమా లేదా, అవుతుందా లేదా అనే భయాలు కూడా ఉంటాయి. అయితే కేతువు కూడా తృతీయంలో యోగిస్తారు కాబట్టి గుడ్డిగా కాకుండా 1కి 10 సార్లు మీరు పెట్టే కృషి వెనుక, ఎఫర్ట్స్ వెనుక ఒక మంచి అవగాహన తెచ్చుకుని పనిచేస్తే కనుక మంచి విజయాన్ని సాధిస్తారు, డ్యామ్ షూర్. అయితే ఇక 2020 జనవరి తర్వాత శని మీకు అర్ధాష్టమంలోకి ప్రవేశించబోతున్నారు. అయితే ఈ అర్ధాష్టమం సంచారం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా పరిష్కార మార్గాలు కూడా చూపిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఎందుకు? శని స్వక్షేత్రం, ఆయన ఇల్లు ఆయన నాశనం చేసుకోరు. అర్ధాష్టమంలో శని ఎప్పుడైతే అడుగు పెడతారో తులారాశి వారికి మళ్ళీ ఏలినాటి శని వచ్చేసిందా ఏంట్రా బాబు, మొన్నేగా అయిపోయిందన్నారు అనే భావన వచ్చేస్తుంది. కానీ తులారాశి వారికి ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అర్ధాష్టమం అనేది ఆయన స్వక్షేత్రం మకర రాశి అయింది కాబట్టి చక్కగా మంచి ఫలితాలనే ఆయన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించుకుంటూ వెళ్తారు. సో దానివల్ల మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది ముఖ్యంగా గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి, మీ ఆస్తులకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ అర్ధాష్టమ శని అనేది. సో ఏప్రిల్ 22 వరకు కూడా గురుడి యొక్క సంచారం మనం తీసుకుంటే ఇప్పుడు ఆయన తృతీయ స్థానంలో ఉన్నారు. ధనస్సు రాశిలో తామరమూర్తిగా సంచరిస్తూ ఉండటం వల్ల ధన వ్యయం ఉంటుంది. తిరిగి ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కూడా వృశ్చిక రాశిలో ధనస్థానంలో రజతమూర్తిగా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు మళ్ళీ. సో నవంబర్ 5 నుంచి కూడా ఆయన మళ్ళీ తృతీయ స్థానం వదిలేసి ధనస్థానంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏప్రిల్ నెలలో గురుడు తృతీయంలో గోచారం చేయటం వల్ల మీ మనీ ఫ్లో అనేది ఒక్కసారిగా ఆగిపోయే సూచనలు ఉన్నాయి. ఇక్కడ అంటే సడన్ ఫ్లక్చువేషన్ ఏదైనా వచ్చి మీ మనీ ఫ్లో ఆగిపోతుంది. ఎందుకంటే గురుడు యొక్క గోచారం ధనస్థానంలో ఉంటే బాగా ధనాన్ని ఇస్తుంది, కానీ తృతీయ స్థానంలో ఉంటే కష్టాన్ని కలుగు చేసి తర్వాత లాభాన్ని ఇస్తుంది, శ్రమ తర్వాతే లాభం. సో ఏప్రిల్ నెలలో ఇక తర్వాత ఏప్రిల్ 22 నుండి కూడా నవంబర్ 4 వరకు తిరిగి ఆయన మళ్ళీ మీ ధనుసు రాశిలోకి వస్తారు. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కూడా ధనుసు రాశిలో గోచారం జరుగుతుంది. సో ఆ సమయంలో మళ్ళీ మీ ధనానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మరింత గ్రోత్ తీసుకొస్తారు ఆయన. సో మీరు ఎప్పుడూ సంపాదించినంత ధనాన్ని గురుడు ద్వితీయంలో ఉన్నప్పుడు మాత్రమే సంపాదించగలరు. తులారాశి వారు చక్కగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. 13 సంవత్సరాల్లో మీరు ఎప్పుడూ సంపాదించినంత ధనాన్ని గురుడు ఇప్పుడు మీకు సంపాదించి పెడతారు. సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కోండి. యూటిలైజ్ దిస్ టైం. ఈ ఒక్క సంవత్సరం మీరు సంపాదించుకుంటే తప్పకుండా 2 సంవత్సరాలు మీరు చక్కగా వాటిని నిల్వ చేసుకునే అంత దమ్మునిస్తాడు గురుడు. సో ధనస్థానంలో గురుడు సంచారం నవంబర్ 4 వరకే ఉంది. యూటిలైజ్ దిస్ టైం తులారాశి వారికి అందరికీ. సో ఇక ఎప్పుడైతే ధనస్థానంలో అడుగు పెడతారో కుటుంబానికి కూడా మంచి ఫలితాలను ఇస్తారు ఆయన. సో అన్ని వైపులా కూడా ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేసి మీ అకౌంట్ని మీరు నింపుకోండి. ఇక నవంబర్ 5 తర్వాత మళ్ళీ గురుడు మీ తృతీయ స్థానంలోకి లోహమూర్తిగా వచ్చేస్తున్నారు. మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు ఏదైతే మీకు పరిణామాలు జరిగాయో నవంబర్ నుంచి కూడా మళ్ళీ ఉగాది వరకు కూడా గురుడు అలాంటి ఫలితాన్నే ఇస్తాడు. మనీ ఫ్లో అనేది ధనస్థానంలో ఉన్నంత వరకే గురుడు బాగా ఇస్తారు. అరే అప్పుడు సంపాదించినందుకు ఇప్పుడు రావట్లేదు అనుకోవడానికి కాదు. అక్కడ 13 సంవత్సరాల్లో ఒక్కసారి అక్కడికి వస్తారు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి.
అంతేగాని ఆ తర్వాత డబ్బు రాదని కాదు, మామూలుగా ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది. కాకపోతే తృతీయంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిస్తారు, కృషి చేశాకే లాభం వచ్చేటట్టు చేస్తారు గురుడు. అది మెయిన్ పాయింట్. ఇక ఈ రాశి వారికి సంవత్సరం ఎక్కువ రాహుకి శాంతి చేయించడం వల్ల మీరు లాభాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే మీ భాగ్యస్థానంలో రాహు అనుకూలిస్తే, అదృష్టం, లక్, ఫార్చ్యూన్కి సంబంధించిన హౌస్లో రాహు ఉన్నారు. సో అక్కడ మీరు రాహుగా అనుకూలిస్తే కనుక మీకు అన్ని విషయాల్లో ఎదుగుదల ఉంటుంది. మీ అదృష్టాన్ని చేతులా జార విడుచుకోకుండా ఉండడం కోసం రాహుకి ధార్మికమైన కార్యక్రమాలు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. చక్కగా దుర్గామాత ఆలయ సందర్శనం అనేది రాహుకి సంబంధించి మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. రోజు దుర్గామాత ఆలయానికి వెళ్ళండి చక్కగా. డెఫినెట్గా మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి, లేకపోతే మీకు సంబంధించిన విషయాలు ఏంటి, అన్నిట్లో కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తాడు రాహు అక్కడ. మీ ఫార్చ్యూను, లక్, విదేశీయానాలు అన్నిట్లో అనుకూలం రావాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం రోజు ఇంపార్టెంట్. రాహు ప్రీతిగా మినుములు దానం ఇవ్వటం, బూడిద రంగు వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వటం, 18 వారాలు రాహువుకి జంట నాగులు ఉన్న చోట శనివారం పూట ప్రతి శనివారం పాలాభిషేకం చేయడం, ఆ తర్వాత రాహుగ్రహ శాంతి కూడా చేయించుకోవటం, జపం, హోమం, దానం, తర్పణం లాంటివి కూడా చేయించుకోవటం చాలా మంచిది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న అన్నింటిలో కల్లా నవమస్థానమే మనకి ఏదైనా సరే లైఫ్లో గ్రోత్ తెచ్చిపెట్టేది. మీ దగ్గర ఎంత ఆస్తున్నా నవమస్థానం బాగోకపోతే అది మీరు యూటిలైజ్ చేసుకోలేరు. మీకు అదృష్టం లేదు, మీకు తినే యోగ్యం లేదు అంటారు కదా. ఎవరో సంపాదించి పెడతారు, కానీ వాడికి తినే యోగ్యం లేకపోతే ఏం ఉపయోగం? ఎవరో తింటారు దాన్ని. కాబట్టి నవమస్థానంలో రాహువు అనుకూలిస్తే తులారాశి వాళ్ళు మాస్టర్స్, కింగ్స్, స్టార్స్ అయిపోతారు ఈ సంవత్సరం. ప్రే ద లార్డ్ రాహు, చాంట్ ది రాహు మంత్ర, గివ్స్ గుడ్ రిజల్ట్స్. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ ఒక్క మంత్రాన్ని జపించుకుంటుండండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ తులారాశి వాళ్ళకి. ఇవ్వకపోతే నాకు మీరు కామెంట్ పెట్టండి. అది రోజు చేస్తేనే దుర్గామాత ఆలయానికి వెళ్ళాలి, రాహువుకి చక్కగా ఈ మంత్ర జపం చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.